గుడ్ మార్నింగ్. మన ఈరోజు వచ్చేసి మేము నేషనల్ హైవే 65 పక్కన ఆనుకున్నటువంటి తెలంగాణ బోర్డర్ అనేది మన ఏపీకి మన తెలంగాణ బోర్డర్లో విలేజ్ ఉంది నల్లబండగూడెం. ది గ్రేట్ ఫేమస్ విలేజ్ అండి. ఇక్కడ జాతర కూడా బాగా జరుగుతుంది. మన సేమ్ మన సూర్యాపేట జిల్లాలో లింగమండల పెద్దగట్టు అంటారంటే సూర్యాపేట జిల్లాలో మన ఆసియా ఖండంలో సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతర బాగా చేస్తారండి. ఆ తర్వాత మన కోదాడ రూరల్ ఏరియాలో నల్లబండగూడెం గ్రామం ఉందండి. నేషనల్ హైవే 65 పక్కన ఇది చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. పెద్ద పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం ఏ విధంగా అవుతుందో మరి ఆ విధంగా అక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ చూస్తే లింగమంతల గుడి లోపల చూపిస్తారండి. తమ్ముడు రండి లోపల రా. ఇది వచ్చేసి లింగమంతల గుడి అండి. ఇక్కడ సేమ్ మన సూర్యాపేట జిల్లాలో ఏ విధంగా అయితే పెద్దగడ్డ జాతర ఏ విధంగా జరుగుతుందో మరి ఆ విధంగా ఇక్కడ జరుగుతుందండి. దేవుని ఆశీస్సులు మరి భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే పెద్దనా. థ్యాంక్ యూ తమ్ముడు. లోపల గుడి చూపి తమ్ముడు. భక్తులందరూ కూడా చూస్తుంటారు మనకి. అంటేనే ఇది వచ్చేసి లింగమంతుల స్వామి గుడి అండి. మన సూర్యాపేట జిల్లాలో ఏ విధంగా అయితే పెద్దగడ్డ జాతరలో అక్కడ దేవుడు ఉండు ఇక్కడ కూడా అట్లా ప్రతిష్టంభన చేయడం జరిగింది. మరి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఫేమస్ చేస్తారండి భక్తులందరూ కూడా. ఈ నల్లబండ కూడా ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. వారికి ఆయుష్ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. చూపి తమ్ముడు ప్రెమిసెస్ అంతా చూపించండి. ఇక్కడ వచ్చేసి అక్కడ నైవేద్యం ఎవరు సమర్పిస్తారు అది కూడా చేద్దాం. ఇప్పుడు వచ్చేసి దేవుడికి ఏమంటారు గుడి తరపున పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్ద గోళ్ళు అండి. వాళ్ళు ఇక్కడ మన దేవుడికి నైవేద్యం రెడీ చేస్తారు. దేవుడికి నైవేద్యం రెడీ అయిన తర్వాత ఈ పెద్ద గోళ్ళు అంటే వీళ్ళు పెట్టిన తర్వాత దేవుడికి మిగతా భక్తులందరూ కూడా మరి వాళ్ళు కూడా రెడీ చేస్తారు అక్కడ దేవుడికి నైవేద్యం. కాబట్టి మరి చూడండి, అందరూ ఆనందించండి. ఇటు మనకి తెలంగాణ బోర్డర్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి. ఎన్టీఆర్ జిల్లా ఉంది. మరి చూస్తే మరి ఖమ్మం జిల్లా ఉంది మనకి. అటు చూస్తే మనకి మట్టపల్లి అవతల గుంటూరు జిల్లా ఉంది. కాబట్టి మనకి ఈ 3 జిల్లాల కలయికలో ఈ సూర్యాపేట జిల్లా మరి నల్లబండగూడెం జాతర నడుస్తుందండి. మరి అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ పాడి పంటల అభివృద్ధి చెందాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము కూడా మరి ఒక 10 మంది పోలీస్ యంత్రాంగం రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. భక్తులందరూ కూడా మన నైవేద్యం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మా ఎవరి మీది మింత ఎవరు పెద్దమ్మా ఎవరి మీది ఏం పేరమ్మా? అలవేళ మంచి పండుగ మంచిగా చేయాలి. రైతులకి పాడి పండ్లు బాగా పండాలి మంచిగా. ఓకేనా? ఈ దేశానికి రైతు వెన్నెముక. రైతు బాగుండంటే మనం బాగుంటాం. ఓకేనా? రైతు ఫస్ట్ బాగుండాలి, తర్వాత జవాన్ బాగుండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. తొందరగానే మరి నైవేద్యం దేవుడికి చూడండి. అప్పుడే రెడీ అయింది. అంటే పెద్ద గోళ్ళు అంటారమ్మా. పెద్ద గోళ్ళ యొక్క ఏముంటుందని నైవేద్యం సిద్ధమైందండి. ఎప్పుడైతే పెద్ద గోళ్ళ మరి ఈ యొక్క గుళ్ళో దేవుడికి సమర్పించిండో నైవేద్యం మిగతా కూడా మొత్తం వాళ్ళ బాటలో నడుస్తుంటారు మిగతా భక్త బృందం అందరూ కూడా. పెద్దమ్మా నమస్తే. ఏం పేరు పెద్దమ్మా? ఓకే అమ్మా. కానండి పూజించండి మంచిగా. ఆ దేవుడు ఆశీస్సులు భక్తుల మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము కూడా నల్లబండ కూడా మాకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇది పెద్దగోళ్ళ బోనం అండి. అయిన తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా లైన్ కడతారు అనమాట. ఎంత నల్లబండగూడెం గ్రామ ప్రజలందరూ తమ తమ కోరికలు తీర్చాలని మొక్కుబడులు అయితే రెడీ చేస్తారండి. దేవునికి ప్రసాదాలు. నమస్తే. బాగున్నా పెద్ద? అమ్మా ఎన్నింటికి వచ్చారు టెంపుల్కి? 5ంటికి వచ్చారా? నా అరేంజా 6ంటికి వచ్చారా? సబాస్. నమస్తే అన్న. బాగున్నా? కానీ తొందరగా మనం బోనం కావాలి, రెడీ కావాలి. ఈ మహిళలందరూ కూడా నల్లబండగూడెం గ్రామం చెందినటువంటి వాళ్ళండి. మరి అటు చూస్తే ఏపీ ఉంది మనకి, ఎన్టీఆర్ జిల్లా ఉంది. మరి అటు చూస్తే కుడి పక్కన వచ్చేసి ఖమ్మం జిల్లా ఉంది. అటు చూస్తే దక్షిణ పక్కన వచ్చేసి గుంటూరు జిల్లా ఉంది. ఇటు మొత్తం కూడా 3-4 జిల్లాల కలయిక నల్లబండగూడెం విలేజ్కి. 3-4 జిల్లాలతోటి మనకి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు బాగురమ్మా. ఏ ఊరు మీది? మీది ఎవరు? ఇటు చూడు, అటు చూస్తే ఇటు చూడు. నీ పేరేం పేరు? నీ పేరు? మంచిగా చదువుకోవాలా? బస్ అందరు బాగా చదువుకున్నా జాబ్ కొట్టాలంతా గవర్నమెంట్ జాబ్ కొడతామమ్మా.
ఏం జాబ్ చేస్తావు పెద్ద తర్వాత? తెలిసిన స్కూల్ పక్కన చెప్పండి. పెద్ద తర్వాత ఏం జాబ్ చేస్తావు నువ్వు? నువ్వు నువ్వు పోలీస్ సుభాష్ సభాష్. మీరు మా స్కూల్ పక్కన చెప్పు. నల్లబడి కూడా హై స్కూల్ కదా మీది? ఓకేనా? స్కూల్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్ ఇస్తుంటాం. పిల్లలందరూ కూడా యువత చెడిపోతాం, యువత మంచిగా కష్టపడి చదువుకోవాలి. మీరు ఈ దేశానికి వెన్నెముకలు. అర్థమైందా? పండుగ 10 సంవత్సరం ఎట్లా చేస్తారా? నేను మంచిగా ఉందమ్మా. అక్కడ సేమ్ మన సూర్యాపేట జిల్లాలో ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఓకే, జాతరలో దొంగలు ఉంటారు, జాగ్రత్త. విలువైన వస్తువులు అంటే బంగారు ఆభరణాలు మన మాటలు పెడతారు, ట్రాకులు పెడతారు కొంతమంది, జాగ్రత్త. అప్రమత్తం ఉండండి. ఏదైనా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయండి, ఇక్కడ ఉండదు చుట్టుపక్కల. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇది వచ్చి పంచముఖ హనుమాన్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి చూడండి, మీకు హైవే మీద మీరు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తుంటే మార్గం మధ్యంలో తెలంగాణ బోర్డర్ దాటిన తర్వాత నల్లబండగూడెం విలేజ్ ఉందండి. రోడ్డుకి రైట్ సైడ్ ఉంది, నేషనల్ హైవే 65 పక్కన మీకు ఈ విగ్రహం కనబడుతుంది. సేమ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటేల ఆంజనేయ స్వామి విగ్రహం ఏ విధంగా అవుతుందో మరి ఆ విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పంచముఖి హనుమాన్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి నల్లబండగూడెం హైవే పక్కన. ఇక్కడ వచ్చేసి మా యంత్రాంగం మొత్తం కూడా బందోబస్తులో పటిష్టమేనండి. జై హనుమాన్. అందరికి జై హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. జై హింద్. ఇది వచ్చేసి కోతవేడి దూరంలో అండి. జస్ట్ ఒక 300 మీటర్ దూరంలో హైవే నేషనల్ 65 ఆనుకుని ఉంది నల్లబండగూడెం గ్రామం. భక్తులు ఆ మెట్ల కింద నుంచి పైకి నడుచుకుంటూ వస్తారండి. బాబాయ్ నమస్తే, బాగున్నావా? లింగే బాబాయ్ కదా? ఓకే. ఆయన ఇద్దరు పెద్ద సార్లు, వాళ్ళిద్దరు పెద్ద సార్లు. మా అడుగు ఓ సార్లు డబ్బులు సార్ వాళ్ళకండి బాబు. అక్కడ వచ్చేసి ఎడ్లు అండి, ఎడ్లు రెడీగా ఉండి ఎడ్ల పందాలు కూడా ఈరోజు ఉన్నాయండి. మరి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి నైట్ 11 గంటల వరకు నడుస్తాయి అనమాట. ఎడ్ల పందాలు ఏపీ నుంచి బాగా వస్తాయండి. ఎట్లా మంచిగా రైతులు కూడా ఎడ్లకి రెడీ చేసుకుంటారు, శుభ్రం చేసుకుంటారు మొత్తం కూడా. అది నమస్తే బాగురా పెద్దనా. కమిటీ మెంబర్ అండి టెంపుల్. నమస్తే అండి. ఫేమస్ ఉంది మంచిగా మన సూర్యాపేట జిల్లాలో జాతరనే తలపిస్తుంది మన నల్లబండగూడెం కూడా. థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కమిటీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి. థ్యాంక్ యూ. నమస్తే.